నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రజెంట్ ఏపీలో ఒకే అంశము బాగా ట్రెండ్ అవుతుంది. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్. ఆ నేపథ్యంలో ఆ కామెంట్స్ సంబంధించి ఆయన సారీ చెప్పడం, ఎందుకు స్టిక్ ఆన్ అవ్వకుండా ఆయన సారీ చెప్పారు, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎప్పుడైనా ఏ విశ్లేషణ అయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తనదైన శైలిలో చెప్పడము, దానికి ఎంత దూరం ఎన్ని విమర్శలు వచ్చినా నిలబడి ఉండడం మనం చూసాం. ఫస్ట్ టైం ఆయన చేసిన కమెంట్స్ సంబంధించి ఆయన యూటర్న్ తీసుకోవడము, లేకపోతే సారీ చెప్పడము, ఏమంటారు దాన్ని? అసలు ఎందుకు ఆయన ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నారు? ప్రొఫెసర్ గారు, గురువు గారు, గురు సమానుడు కూడా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ మీకు ఒక విషయం చెప్తానమ్మా. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అమిత్ షా, వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాట్లాడు. రెండోది అమిత్ షా మాట్లాడే సీన్ లేదు. దారిని పోయిన కంప తగిలించుకున్న నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు ఈ కంప తగిలించుకోవాల్సి వచ్చింది? జస్ట్ ఒక స్ట్రాటజికల్గా మాట్లాడతాం. 2018లో కన్నా లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ చాలా క్లియర్గా చెప్పాడు. యాజ్ అండ్ వెన్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాడని. ఓకే, 18 అంటే ఆల్మోస్ట్ 14 నుంచి 19 దాకా పొత్తులోనే ఉన్నారు. లాస్ట్ 1 year డిస్బాండ్ అయింది. మూడోది బీజేపీ అధ్యక్షుడు ఆయన. ఆ టర్మ్లో ఈనాడు పేపర్లు చూడండి, కేటగిరికల్గా రాశారు కూడా. ఇది ఒక ఎత్తి అయితే నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఎక్కడ ఒపీనియన్ మారిందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయాడు అవును అని నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పాడు. మీలటోళ్ళు మాలటోళ్ళు చాలా మంది కౌంటర్లు వేసి, ఇప్పుడు అజిత్ దోవల్ అటు రియాక్ట్ అవ్వాలి కదా. అవును, పోయి తమాషాలుగా ఉందా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంతా నీకెలా రిపోర్ట్లు లీక్ చేస్తారు? నువ్వు డజంట్ ఈవెన్ ఎమ్మెల్యే నావు, ఒక పార్టీ అధ్యక్షుడికి మా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు నీకు వాళ్ళకి లీక్ చేస్తారని చెప్పి ఎక్కడైనా ఒక రివర్స్ కానీ లేకపోతే ఒక కౌంటర్ అటాక్ కానీ ఉంది. అప్పుడైతే పొత్తు ఇంకా లేదు కదా. అవును, అబ్జర్వ్ చేయాలి కదా మనం. రెండోది, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కాకినాడలో కంప్లైంట్ పడింది. ఇది ఒక క్రానికల్ ఆర్డర్లో చూద్దాం. నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న పెట్టి అడిగారు. అడగగానే ఈ 99 ఛానల్లో మాట్లాడిన నాగేశ్వరరావు గారు అదేంటిది ఆర్టీవీకి వెళ్ళి, నువ్వు ఆయన జర్నలిస్ట్ని చూడమ్మా, ఆయన అడిగితే నాదెండ్ల మనోహర్ అడిగాడా, నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ఓకే అని టటక నేను బహిర్గతంగా క్షమాపణలు అడుగుతున్నా చేంజ్ చేశారు అని సార్లు చెప్పేసాడు. అసలు నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆయనకు ఉన్న కేసులు కానీ వాటికి ఆయన భయం పడలే. తర్వాత తిరుమల లడ్డు విషయంలో అంత స్టాండ్ స్టిల్ ఉండడం నాకు తెలుసు. ఇలాంటి వ్యక్తి అంటే ఇది ఖచ్చితంగా ఒక కోవర్ట్ ఆపరేషన్. ఓకే, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే క్రానికల్ ఆర్డర్లో ఇప్పుడు ఈ నాదెండ్ల మనోహర్ ప్రొయాక్టివ్గా ఇప్పుడు పార్టీ, నీకు ఇంకోటి చెప్తా ఇందులో, ఇంకోటి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్. కేసు పెట్టారు, నాదెండ్ల మనోహర్ ప్రెస్ని అడ్రస్ చేశాడు, ఇమీడియట్గా ఆయన సారీ చెప్పాడు. తర్వాత మరి వాళ్ళు ట్విట్టర్లోనూ నెక్స్ట్ ఒక సర్క్యులర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమనకూడదు, అందరూ ఆయన దేవుళ్ళటి మనిషి, ఆయన విశ్లేషణలు, ప్రపంచ చరిత్ర అవన్నీ హరికథ కాలక్షేపం మనకి. ఇందులో నేను ఖచ్చితంగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను పొద్దునుంచి రాలేదు బయటికి, ఇప్పుడే బయటకు వచ్చాను. నేను పొద్దునుంచి బుర్ర బద్దలు కొట్టుకుని 1 గంట తర్వాత ఏదో జూమ్లో ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాను. వెన్ ఐ మేకింగ్ దోస్ డాట్స్, ఆ డాట్స్ స్ట్రైట్ లేను, ఇది ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన కోవర్ట్ ఆపరేషన్ బిట్వీన్ నాగేశ్వరరావు గారు అండ్ నాదెండ్ల మనోహర్. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా గమనించు, 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ఈ గవర్నమెంట్ రాగానే. ఇది ఎన్డీఏ కూటమే 60% ఓటు బ్యాంకుతో 124 స్థానాలతో రాగానే 7 డిపార్ట్మెంట్ మీద 7 శ్వేతపత్రాలు, ఇవన్నీ అవినీతి జరిగిపోయింది, ప్రపంచం తెరబడిపోయిందని. ఇక్కడ ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ అన్న కాన్సెప్ట్లో లిక్కర్ కేసు నడుస్తుంది ఫ్రమ్ ద లాస్ట్ 1 year. నిన్న ఛార్జ్ షీట్ వేశారు. సో వీటిల్లో అన్ని సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి చుట్టే జరిగాయి అన్నది వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు, నిన్న 2 విషయాలు నాగేశ్వరరావు గారు బయట పెట్టిన దాంట్లో మేము వెళ్ళి అరెస్ట్ విషయం అడగలేదు, మాకు ఉద్దేశం లేదంటే క్లీన్ చిట్ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్ట మీరు గమనించుకోవాలంటే. అంతే కదా. ఇవాళ నాదెండ్ల మనోహర్ ప్రెజర్కి ఈల్డై నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకుని సారీ చెప్పాడు. అడుసు తొక్క నెల కాలు కడగనేల. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంత అథెంటికేట్గా ఎలా చెప్తున్నావు అని అడగచ్చు నువ్వు. అదే ఇందులో క్లారిటీ నీకు చెప్తా. ఒక ఈక్వల్ టు పోలిట్ బ్యూరో లాగా ఒక ఏంటది వాళ్ళది ఒక ఇది ఉంది, ఏమన్నాడు ఆయన, ఒక ప్రాపర్ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి నాకు వచ్చిన దాని మీద నేను చెప్పాను అన్నాడు. అవును కదా. అక్కడ ఆ కమిటీ లేదు జనసేనలో. సో ఖచ్చితంగా ఈయనకి ఉన్న ప్రెషర్కి, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళినా లేకపోతే కోర్టులో అయినా సరే, ఒక దీంట్లో
ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేశారు? ఇప్పుడు ఇదే ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన మహా టీవీ మూర్తే చెప్తా, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆయన గ్రాండ్ కాక థియేటర్లో కోడిపెట్ల పట్టుకున్నాడు. ఎందుకు పేర్లు ఎందుకు అందరికీ వెళ్తారు, భుజాలు తడుకుంటారు. బ్రహ్మాండ ఆపరేషన్ పట్టుకుంటే మేనేజ్మెంట్కి వెళ్ళి అతను డిబేట్ మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. తర్వాత TV5 మూర్తి అయ్యాడు, మహామూర్తిలో TV5 మూర్తి. సో అక్కడ మేనేజ్మెంట్ హ్యాండ్ ఇన్ గ్లౌస్ విత్ రెస్పెక్ట్ టు పార్టీ. ఇక్కడ మళ్ళీ అదే సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ అదేంటి కోర్ కమిటీ లేదు. కోర్ కమిటీ లేనప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? 21 మంది ఎమ్మెల్యేలు. 21 మందిలో నాదెండ్ల మనోహర్ని 13 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ని కలుపుకుంటే 16 మంది ఆడ్ మ్యాన్ అవుట్. ఇంకా మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రం నాగేశ్వరరావు గారు అనలేదు. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ ఎవరు కనబడుతున్నారు? మళ్ళీ మొదటికి వస్తాం ముగ్గురులో. ఒక నాదెండ్ల మనోహర్ గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక అమిత్ షాలో. వీళ్ళిద్దరికీ ఛాన్సే లేదు, పవన్ కళ్యాణ్ అండ్ అమిత్ షా. ఉన్నదెవరు? నాదెండ్ల మనోహర్. సో ఆబ్వియస్లీ ఇతను ఇమీడియట్గా ఇప్పుడు ఉదాహరణకి నాగేశ్వరరావు గారికి క్షమాపణ కూడా నేను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారి మీటింగ్ మీద ఏం ఆడిందని విత్డ్రా చేసుకుంటానని చెప్పాలి. ఈ ఓన్లీ ఇంటెన్షనల్లీ ఇమెన్స్లీ సెడ్ నాదెండ్ల మనోహర్కి. నేను ఆ వీడియో నీకు పంపిస్తాను, క్షమాపణ ఉంది. ఆ వీడియో అది ప్లే చేయి, ప్రజలకు కూడా ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది వాట్ వే నాదెండ్ల మనోహర్ ఇస్ కనెక్టెడ్. ఇప్పుడు ఆయన ఇండివిజువల్ గా నాదెండ్ల మనోహర్ని బ్లేమ్ చేస్తూ ఉంటే పరువు నష్టం రాసుకోవాలి, అంతే కదా. లేదా జనసేన ఈ పని చేయలేదన్నది జనసేన పార్టీ నెత్తి మీద వేసుకోవాలి. ఎందుకంటే ఆయన PSC చైర్మన్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు. అంటే ఇప్పుడు లీక్ దేనికి ఇచ్చినట్టు, ఇప్పుడు దేనికి విత్డ్రా చేసుకున్నట్టు? సింపుల్. ఇంకోటి చెప్తాం, అందులో ఇంకొక సెంటెన్స్ ఉంది. ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ వీళ్ళతోను, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ వీళ్ళతో. దాన్ని కూడా జస్టిఫై చేద్దాం. పార్టీ 2014లో అపోజిషన్ ఉన్న దగ్గర నుంచి, నెక్స్ట్ రూలింగ్ వచ్చిన దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు 2026 దగ్గర బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇందులో కొత్త రాకెట్ సైన్స్ ఏముంది? అందులో వాళ్ళు ముక్కుతూ మూలుగుతున్న ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రిటికల్, రాజ్యసభలో నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ కూడా అంత క్రిటికల్ గా రోల్ ప్లే చేసి ఇచ్చింది. అవునా కదా? మనకి ఒరిస్సా, తమిళనాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే షార్ట్ ఫాల్ ఆఫ్ 11 అక్కడ కాంపన్సేట్ చేశారు రాజ్యసభ, రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో. సో ఇందులో రాకెట్ సైన్స్ కొత్త ఐన్స్టీన్లో మన నాగేశ్వరరావు గారు కనిపెట్టింది ఏం లేదు కదా. అంతర్గత మిత్రులు, బహిర్గత మిత్రులు ఉంది. వాళ్ళు సస్టైనబుల్ ఫ్రెండ్షిప్ రిలేషన్ అవుట్ సైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ ఎన్డీఏలో తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు కొత్తగా జనసేన అధికారం పంచుకుంటూ. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఏ విషయాన్నైనా ముడిపెట్టి మాట్లాడితే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపరేషన్ నెరేటెడ్ బై నాదెండ్ల మనోహర్. నాగేశ్వరరావు గారిని పాచికలే వాడాడు. అది బూమెరాంగ్ అయ్యి నాదెండ్ల మనోహర్ పేరు సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్నట్టు లటక్కని ఈ క్రూషియల్ సిచ్యువేషన్స్ లో నాగేశ్వరరావు గారు నిజమే చెప్తాడు. ఎప్పుడును టక్కన నాదెండ్ల మనోహర్ పేరు పెడితే అని బ్రహ్మాండమైన అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. బట్ నాగేశ్వరరావు గారు జగన్ స్పీకరు, జగన్ వాయిస్ ఈ తతంగంగా వస్తున్నప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఏంటి కోఆర్ట్ ఆపరేషన్? మరి ఇప్పుడు ఎలా ఉందంటేనమ్మా, సింపుల్గా చెప్తాను, భయం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అందులో పొలిటికల్ సినారియోలో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో రేపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే హైపోథెటికల్గా వీళ్ళందరికీ సినిమా ఎలా ఉంటుంది? వేరే రకంగా ఉంటుంది. ఆ భయం అన్నది హిడెన్ ఎజెండా కదా. అంచేతే ఎక్కడో అక్కడ జాగ్రత్తగా సర్దుకోవడానికి చూస్తున్నారని అర్థం. ఓకే. వరస్ట్ కేస్ సినారియోలో ఒక ఫెయిలర్ ఇచ్చి వదిలేశారు మార్కెట్లో. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ టాల్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఈవెన్ రేపు బీజేపీ అన్న దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డికే సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ఎక్కువ అట్రిబ్యూట్ అవుతాయి. ఇవన్నీ మనకి లేవు అన్నది ఒక ఫెయిలర్ ఇచ్చడం లేదా ఆయన మార్కెట్లో. అంతే కదా. అంటే వాళ్ళ మేము అన్నప్పుడు అయ్యండి జగన్కే ఉంటుంది అన్నది ఇక్కడ. అంటే 3 ఏళ్ల ముందు మర్మం తెలిసి ఒక స్ట్రాటజికల్ గా వాళ్ళు ఎవరైనా చెప్తే దొరికిపోతారు కాబట్టి మళ్ళీ నాగేశ్వరరావుని యూజ్ చేశారు. ఆయన యూజ్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్? సాక్షికి వెళ్తాడు, సాక్షి, పేటీఎం, పులిహోర ఇవన్నీ మాట్లాడేస్తున్నారు. ఈ దరిద్రానికి తోడు సాక్షి వాళ్ళు ఈయన మించిపోయిన వాళ్ళు. రోడ్డు మీద తగిలిన ప్రతి కంపెనీ కాళ్ళకి తగిలించుకోవడం వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఓ దిక్కుమల ఆర్టికల్ ఒకటి మార్నింగ్ నుంచి అదే డిస్కషన్ కదా కంప్లీట్ గా. సో అదేమవుతుంది, నీకు ప్రాబ్లం అలా అదే సినిమాలో ఉంటుంది, వాడికి నెత్తి మీద ఉంటుంది అలిగడిదే, ఎట్టి పరిస్థితుల్లో చూడు ఆ బంగారం మూట తీయడంటారు చూడు, అదేగే ఉంటుంది. వాళ్ళు దేవుడు చేసిన మనుషులు కళ్ళ ముందు ఉంటే అరే గుడ్డోడు వచ్చి రాగానే కళ్ళు లేకుండా నడుస్తున్నాడు, మనం నడిస్తే ఎలా ఉంటుంది అనగానే లక్ష్మీదేవి మూటేస్తుంది. ఆ మూటేసే టైంలో ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు, అమ్మో ఇది మన వల్ల కాదు అనేసి అని. ఇప్పుడు 2 జరిగాయి. ఒకటి, సాక్షి దరిద్రాన్ని ఎత్తుకెత్తుకోకపోయి ఉంటే కోడిపెట్ల నాదెండ్ల మనోహర్ దొరికింది. ఎప్పుడైతే సాక్షి ఎత్తుకున్నాడో టాపిక్ అంతా ఇటుపక్క డైరెక్ట్ అయిపోయింది, భజన ఇది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి దొరికింది అడ్వాంటేజ్. మళ్ళీ మనోడు సేఫ్. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు ఈ డాట్స్లో వై దిస్ హ్యాస్ కమ్
అందులో ఈయన ఎంత ప్రొయాక్టివ్గా నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ఇచ్చినా React. అని టక్క నేను చెప్పడం ఎందుకు ఈ వుడ్ డన్ ఇట్ ఇన్ 99 ఛానల్ అక్కడేమో చేయాలి కదా. ఇప్పుడు దానికి కృష్ణరాజు గారితో ముడి పెడదాం, వెనక్కి వెళ్దాం. అమరావతి విషయంలో ఆయన ఏదో మాట్లాడాడు, అక్కడ ఆ ఛానల్లో డిస్క్లైమర్ ఇచ్చారు, ఆ ఛానల్లో ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు, పైపచ్చి ఆయన ఒక పర్సనల్ వీడియో రిలీజ్ చేశాడు. ఇన్ని జరిగినా ఆయన పోలీసులు తెప్పలో చెప్పలే. వీళ్ళేటి తగిలిన తమాష చూసినట్టు కేసెట్టి మళ్ళీ వెంటనే వెనరాసి మలం రాసి మా మిషన్ కంప్లీట్ అయిపోయింది, సాక్షి దగ్గరికి వెళ్ళిపోయిందని ఒక చేతులు కొట్టేసుకున్నారు. ఓకే, నువ్వు గమనించవా? ఇది ఎలా కనబడుతుందంటే పైకి ఇలా మేగడ కట్టనట్టు లోపల వార్త ఒకటి జరుగుతుంది ఒకటి. అది కూడా ఏంటి, నిన్న మొన్న నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆయన ఢిల్లీ వెళ్తే అది రాశారు, ఈయన చెప్పాడంటే ఒకటి ఉంది, ఎప్పుడూ జరిగింది ఇది. యాక్చువల్ అదే అంటే అసలు ఇమీడియట్గా ఈయన సారీ చెప్పడం ఏంటి, సోషల్ మీడియా కంప్లీట్గా ఇవాళ ఫేస్బుక్ ఇవన్నీ వీటి మీదే డిస్కషన్. ఆయన ఏ విషయానికి వెనక్కి తగ్గిన వ్యక్తి, అసలు ఈ విషయానికి సారీ చెప్పడం ఏంటి, అసలు సారీ చెప్పడం వెనక అసలు విషయం ఏంటి, ఏం నాగేశ్వరరావు గారు అన్న యూటర్న్ తీసుకుంటున్నారా, లేకపోతే నాగేశ్వరరావు గారు త్రూ కోవట్ ఇవాళ మళ్ళీ 99లో కూర్చుని ప్రవచనాలు సారీ చెప్పాం కదా. మనం ఓన్లీ ఫోకస్డ్గా పాలసీ మ్యాటర్స్ మాట్లాడాలి, దేశ విదేశాలు చర్చలు చేయాలి, మాకు తెలియదు అవన్నీ. మామూలుగా అంటే ఇన్నర్ సోర్స్ మిస్ అవుతుంది అనేసి అని రేపు ఏదైనా చెప్పాలంటే ఆ క్రెడిబిలిటీ ఉండాలిగా, ఇన్నర్ సోర్స్ మిస్ అవుతుంది కాబట్టి యూటర్న్ తీసుకున్నారనేది ఇంకొక వాదం. అది ఏదైనా అవుని సక్సెస్ఫుల్ మిషన్, సక్సెస్ఫుల్గా అది మళ్ళీ డిష్ యాంటీనా ఇటు పక్క తిప్పి సాక్షి కొట్టగలిగారు ఒకటి. రెండోది ఈ సాక్షి కొట్టే ప్రాసెస్లో ఎవడైతే ఆ ఫేర్ ఇచ్చాడో ఆయన బ్రహ్మాండంగా కాపాడుకోగలిగారు. ఇది గ్రహించగలిగితే చాలు ప్రజలు, నాకు ఎంతకన్నా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గ్రహించగలుగుతారంటారా? దట్స్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఒకటి చెప్తా, నేను ఇది ఇంత డెలిబరేషన్ నేను ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను రేపు పొద్దున రివర్స్ అయ్యానంటే నేను సారీ చెప్పేస్తాను. ఆ విత్డ్రాయింగ్ ఎందుకంటే ఆయనకైతే ఒక కన్సిడరేషన్, మాకైతే ఒక కన్సిడరేషన్, ప్రజలకు కూడా ఇంకా అర్థం అవుతుంది. కేసులు పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉండాలి కదా. అలాగే కృష్ణరాజు గారికి ఒకలా జరిగింది, ఈయనకేమో అన్ని తగిలించి మొత్తం ఛానల్ అందరికి తమాషా చూపించి ఇప్పుడు అసలు అమ్మమ్మ అని సత్సంగ ప్రవచనాలు చెప్తుంటే వాట్ ఈస్ దిస్? నిజమే, ఒక సర్కమ్స్టాన్సెస్ నిజంగా నీకు ఆట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక అనలిస్ట్గా ఆయనకున్న అపార అనుభవం ముందు ఖచ్చితంగా డంకా పలస్గా చెప్పొచ్చు. పైపచ్చు ఈ సిచ్యువేషన్స్ గోద్రాల దగ్గర నుంచి నాకే తెలిసిన, నాకైనా సీనియర్ మోస్ట్ ఆయన మా ప్రొఫెసర్ గారు సింక్ చేసి చెప్పొచ్చు కదా. యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది అదే, ఏంటి ఇంతకు మించి చూశారు, ఇంతకు మించి మాట్లాడారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన ప్రూఫ్స్తో సహా దాని సీక్వెన్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు అన్న డాట్స్ కనెక్ట్ చేస్తూ కూడా అనేక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు ఆయన. బట్ ఈ విషయానికి ఎందుకు ఇమీడియట్గా ఓన్లీ 1 డేకే ఈయన యూటర్న్ తీసుకోవడం ఏంటనే ఎవరికి అర్థం కాని విషయం అది. అంటే ఏదో జరుగుతుంది అనేది ఆ సినారియో అనేది చూసే ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అది అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారా? అది అంటే ఆబ్వియస్గా అయితే అదొక వైపు ప్లస్ పాయింట్ అయినా ఇంకేదో జరుగుతుంది మర్మం తెలియట్లేదు అనేది ఇంకొక వాదన సార్. అది ఏదో జరుగుతుంది, ముందేదో లవ్ చేసేసి ఒక ప్రమాద హెచ్చరికని ఈ విధంగా ఇచ్చారా అన్నది ఒకటి మర్మం ఉంది. అదే తెలియకుండానే గేమ్ వాళ్ళు స్టార్ట్ చేసినా ఇరుక్కునే వాళ్ళు ఇరుక్కోబోతున్నారా అన్న ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉదయం నుంచి కూడా మన భాషా గారి దాంట్లో కూడా అది వైసీపీ స్పీకర్ అన్న పోర్ట్రేషన్ అనేది ఉదయం నుంచి చూడడం జరుగుతుంది. ఎవరు ఇప్పుడు నన్ను నిన్నదాకా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా అంటారు, ఏం చేయాలి దానికి? అది కాదు కదమ్మా, అనాలిసిస్ అనేది నీవు ఇట్ నీడ్స్ టు బీ ఇన్ దోస్ గ్రూవ్స్. అంతే కదా. అక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ క్రెడిబిలిటీ ఏదో రోజు హరికథ కాలక్షేపానికి రావట్లే కదా. ఇక్కడ మీరు చెప్పే ప్రతిదాన్ని వాళ్ళు అంటే రియల్ లైఫ్లో జరుగుతుందని క్యాప్ చేసుకుంటారు, లేదా ఏదో ఒక సందర్భం అరే ప్రసాద్ ఇది ముందే చెప్పాడు మనమే వినిపించుకోలేదు అనేది ఎక్కడో దగ్గర సింక్ అవుతుంది అది. ఆబ్వియస్లీ ఎందుకంటే మనం ఒక ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు మంచి అనిపించిన సేపు మనం ఉంటాం, అది ఎక్కడో దగ్గర తేడా కొడుతుంది అన్నప్పుడు ఆబ్వియస్గా ఇది కరెక్ట్ కాదు అన్న ఒక రియలైజేషన్ ఎక్కడో దగ్గర వస్తుంది. దట్ ఈస్ ఓకే. బట్ మనం ఒక విశ్లేషకుడుగా మనం అధికార ప్రతినిధి వచ్చి మా పార్టీ డెలిబరేషన్స్ నేను మాట్లాడతానన్న వేరు, ఒక అనాలిసిస్ చేసే వ్యక్తికి సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బయాస్ స్టేట్మెంట్స్, అన్నెసరీ పర్సనల్ కన్ఫ్రంటేషన్స్ జస్టిఫై చేయడం, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన లేని సోర్స్ నాకు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆయన స్థాయికి ఎంత చెప్పొచ్చమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో నేను చదివించిన పిల్లలు ఉన్నారు అక్కడ, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అని అంటే వాళ్ళే చెప్పాలని ఏం లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయనకి ఎన్ని ఉంటాయి రిసోర్సెస్. ఒక మాజీ ఎమ్మెల్సీ, నాకు బీజేపీలో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి. అప్పుడు కన్నా లక్ష్మీ అన్నట్టు ఇంకోటి ఉన్నాడు ఆయనకి, ఇలాంటివి మనమే నెరేట్ చేయొచ్చు. అంతే కదా. అంత అడ్వాంటేజ్ ఉండి కూడా ఆయన టక్కన ఎందుకు యూటర్న్ తీసుకుంటే ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన అంటే నా దృష్టిలో ఒకటే అమ్మా, ఇఫ్ వుడ్ హావ్ నాట్ కమిటెడ్ ఆబ్వియస్లీ నాదెండ్ల మనోహర్ ఇలాగా
బీజేపీ గుర్తు కమలం పువ్వు బయటకు వచ్చినట్టు వచ్చింది. ఓకే. అది నువ్వే అని పాట పాడుకుంటూ తిరుగుందాం మనం. మొత్తానికైతే ఇప్పుడు ప్రొఫెసర్ గారు క్షమాపణ చెప్పడం అది ఇంకొక రాజకీయ చర్చకైతే దారితీసేసింది. ఖచ్చితంగా రేపేంటి టర్న్ అవుతుంది అనుకోవాలి. ఇది ఎటైనా చెప్పొచ్చు. వాళ్ళు ఇంకా బురదలు దొరుకుకునే కార్యక్రమాలు అంటారు. ఓకే, చూడాలి. అంటే మీ గురుతుల్యులుగా భావిస్తారు కాబట్టి ఆయన విషయంలో ఈ స్టాండ్ అనేది ముందు ఎవరు డైజెస్ట్ చేసుకోవట్లేదు. మీ అనాలిసిస్ ప్రకారం బిఫోర్ దట్ మీరు ప్రిడిక్ట్ చేస్తే ఆబ్వియస్గా అది సక్సెస్ అయినట్టు అవుతుంది. ఏంటని మీరు అనుకుంటున్నారు? నేను ఇదే చెప్తున్నాను కదమ్మా, టు సేఫ్ గార్డ్ నాదెండ్ల మనోహర్ అట్ ద కాస్ట్ ఆఫ్ నాగేశ్వరరావు గారి క్రెడిబిలిటీని పెట్టేసాడు. ఓకే, అంత ఏంటి అంత సింక్ అయిన విషయం ఏంటి? నాదెండ్ల మనోహర్ గారి కోసం అంత సాక్రిఫైస్ ఏంటనేది అది నాకు తెలియదు. ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయనే స్పీకర్. ఓకే, ఎమ్మెల్సీ స్పీకర్ అన్నట్టు అంత పెద్ద అనుబంధం అయితే ఏముండదు కదా. ఉండదని నువ్వు అనుకుంటున్నావు, ఉండొచ్చు, గుర్రం ఎగరవచ్చు. ఓకే, అంటే ఏదో అయితే మతలబు ఉంది. మతలబు అని నేను అన్ను, తగిలించారు. యాంకర్ హుక్ సరిగ్గా తగలలే. అది బూమరంగ్ అయ్యి డిస్ప్రపోర్షనేట్గా ఆయన మీద వెళ్ళిపోతున్నప్పుడు అదేంటి మనం ఇచ్చిన టాస్క్లో ఈయనకి బూమరంగ్ అవుతుంటే ఏంటి నా దగ్గర సమాధానం లేని పరిస్థితి అన్నది నాదెండ్ల మనోహర్కి ఒక పజిల్ అయిపోయింది అనుకుంటాను నేను. ఓకే, అదర్వైజ్ ఆగాలి. అక్కడి నుంచి బొంబాడింగ్ ఎలా ఆగిపోయింది? ఒక్క సారీతో కన్విన్స్ ఎలా అయిపోయారు వాళ్ళు? అది నాకు చాలా ఆశ్చర్యకరంగా. నిజంగానే అది. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇప్పుడున్న ఆ పరిస్థితికి కృష్ణరాజు గారిని ఇవాళ కూడా క్షమించట్లే. మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవ్వాలి. అసలు ఎలా వ్యక్తిగతంగా లోపల మాట్లాడింది ఈయన అంత ఇది చేయడం ఏంటి, అరెస్ట్ చేస్తారనడం ఏంటి అనేసి అని మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా కేసులు నమోదు అవ్వాలి. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు చాలామంది అనలిస్టులకు సంబంధించి కేసులు ఎన్నో మనం చూసాము. అవి అక్కడ తీసుకున్నది కానీ ఈవెన్ ఇమీడియట్గా పోలీసులో ఇన్వాల్వ్ అవ్వడం కానీ అరెస్ట్ చేయడం కానీ చాలా రకాల ట్రీట్మెంట్లు మనం చూసాము. బట్ ఈయన విషయంలో ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. అది చూద్దాం సార్, మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఇది ఎటువైపు దారి తీయబోతోంది, ఇంకా ఏమేమి ప్రకంపనలు క్రియేట్ చేయబోతుంది అనేది. బట్ ఏదో ఉంది అంటే మీ థాట్ ఆఫ్ ప్రాసెస్లో ఏదో ఉంది అది, బట్ క్లియర్గా లేదు కాబట్టి చెప్పలేకపోతున్నారని అనిపిస్తుంది. అది ఆ ఎయిర్ ఒక 2-3 డేస్లో క్లియర్ అవుతుంది. ఓకే, రేపటి క్లియర్ అవుతుంది. మనం ఇవాళ నుంచి ఒక యుద్ధానికి ఒక బాణం కొట్టాం కదా, అటు నుంచి వాళ్ళు డవల్ అడ్డు పెట్టడం లేదా బాణం ఆడుకో దిగడం అని తెలుస్తాయి. ఓకే, దిగడం ఊరుకోడు కదా. ఇక్కడ మీరు నిన్న వేరే ప్యానల్ ఛానల్ డిబేట్ లో చాలా సపోర్ట్ చేశారు మీరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు నేనేంటి మా కృష్ణాంజలి కూడా సపోర్ట్ చేశారు. కొంతమంది అనలిస్టులు కూడా చాలా మంది ఆయన మీద ఉన్న గౌరవంతోనే. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి చాలా మందికి స్ఫూర్తి ప్రదాత. అవును, మళ్ళీ అనాలిసిస్ చేసే వాళ్ళకి. సో అలాంటి దగ్గర ఆయనలో ఉన్న క్రిటికాలిటీస్ మాకు తెలిసినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్స్లో హౌ ఈ స్టాండ్స్ అనేది బాగా తెలిసినప్పుడు, నువ్వు కూడా జర్నలిస్ట్ అమ్మా, ఆయన కాళేశ్వరం విషయం, తిరుమల లడ్డు విషయంలో ఆయన తగ్గడు ఎప్పుడు. అలాంటి తగ్గని వ్యక్తి ఈల్డ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం చూసి రీజన్స్ బిహైండ్ ఈస్ వెరీ క్లియర్. చూద్దాం 2 days లో మీ మేధో మదనంలో ఏం బయటకు వస్తాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.